బ్రేకింగ్ చూస్తున్నాం. తుంగతుర్తి వ్యవసాయ అధికారిని నల్గొండ జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల పవారు సస్పెండ్ చేశారు. మహిళా ఉద్యోగి మహిమతో అసభ్యంగా ప్రవర్తించి ఏవో పాలుపై మానవ హక్కుల కమిషన్ ఆశ్రయించింది. ఇక న్యాయం చేయాలని ఏఈఓ మహిత కోరారు. మహిళా ఉద్యోగులను వేధిస్తున్న ఏవోలపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిత డిమాండ్ చేశారు. ఏవో పాలను విచారించగా వేధింపులకు గురి చేసినట్లు అంగీకరించడంతో కలెక్టర్ అతన్ని సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి సైదులు ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. సైదులు, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? రైట్ వరుణ్, సూర్యాపేట జిల్లా తుంగతుర్తి వ్యవసాయ శాఖ అధికారి ఎవరైతే ఉన్నారో ఏవో బాలునైతే సూర్యాపేట జిల్లా ఎస్పీ సూర్యాపేట కలెక్టర్ తేజస్ నందలాల్ సస్పెండ్ చేసినట్టు తెలుస్తుంది. మహిళా ఉద్యోగుల పట్ల అసభ్యకరంగా మాట్లాడి హరాస్మెంట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో అయితే ఇప్పటికే ఎవరైతే మహిళలు ఇద్దరు ఎవరైతే ఉన్నారో ఎవరైతే హ్యూమన్ రైట్స్ తో పాటు అక్కడ ఉన్నటువంటి జిల్లా ఎస్పీతో పాటు కలెక్టర్ కూడా ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. గత రాత్రి సమయంలో అసభ్యకరంగా మెసేజ్లు చేస్తూ వేధిస్తున్నారంటూ ఇప్పటికే ఏఈఓలు అంటే కింది స్థాయి ఉద్యోగుల్ని ఏఓలు కింది స్థాయి ఉద్యోగుల్ని ఏఈఓల్ని హరాస్మెంట్ చేస్తున్నారంటూ ఇప్పటికే చెప్తున్నటువంటి నేపథ్యంలో ఎవరైతే ప్రధానంగా మహిత అనే మహిళ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా రాత్రి 10 గంటల నుండి 11 గంటల సమయంలో నైట్ కాల్స్ నైట్ అంటే రాత్రి సమయంలో మెసేజ్లు చేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాడంటూ ఇప్పటికే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. డ్యూటీ ముగించుకుని వచ్చినటువంటి మహిళలను సూర్యాపేట అంటే ప్రధానంగా చెప్పాలంటే ఎవరైతే మహిళ ఎవరైతే ఉందో ఆమె సూర్యాపేటలో ఉంటున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో డ్యూటీ ముగించుకొని వచ్చినటువంటి క్రమంలో ఎవరైతే బాలు ఉన్నారో నేను ఇక్కడ సూర్యాపేటలో ఉన్నానంటూ మీరు తక్షణమే నన్ను కలవాలి, ఎట్లనైనా చేసి మీరు నాతో గడపాలంటూ కూడా ఆమెని అసభ్యకరంగా మాట్లాడంటూ ఇప్పటికే మహిళలు ఆ మహిళ ఎవరైతే ఉన్నారో మహిళ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా కనిపిస్తా ఉంది. ప్రధానంగా సెల్ ఫోన్ లో అసభ్యకర మెసేజ్లతో పాటు కొన్ని న్యూడ్స్ వీడియోలు కూడా పంపిస్తున్నటువంటి పరిస్థితి అయితే చూస్తా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే మహిళ అయితే పెద్ద ఎత్తున తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ తనపై ఎవరైతే ఎవరైతే ఉన్నారో వ్యవసాయ శాఖ అధికారిని ఆయా సంబంధిత శాఖలతో పాటు అదేవిధంగా తనకు సంబంధించినటువంటి ఎవరైతే హ్యూమన్ రైట్స్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు కలిసి ధ్వజమెత్తి దానిపైన చెంపపై కొట్టినటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఇతని ఫోన్ అంటే ఇతను ఒక్కడే కాకుండా ఇంకా నూతన కళ్ళు ఏవో ఎవరైతే ఉన్నారో మురళి కూడా ఇదే వ్యవహార శైలి ఉన్నదంటూ కూడా ఆ కింది స్థాయి ఉద్యోగ మహిళల పట్ల కూడా ఇదే విధంగా అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఇదే విషయం పైన మహిళలకు ప్రధానంగా న్యాయం కావాలంటూ రక్షణ కల్పించాలంటూ కూడా ఇప్పటికే జిల్లా ఎస్పీతో పాటు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే కలెక్టర్ ఉన్నారో కలెక్టర్ కూడా ఇప్పటికే సమాచారం అందించినట్టు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఎవరైతే బాలు ఉన్నారో ప్రధానంగా బాలును కూడా సస్పెండ్ చేసినట్టు తెలుస్తా ఉంది. వరుణ్, థ్యాంక్ యూ సైదులు ఫర్ ది అప్డేట్స్. నా పేరు మైత, నేను గొట్టిపర్తి ఏఈఓని. గత సంవత్సరంగా నేను ఇక్కడ తుంగతుర్తి మండలం గొట్టిపర్తిలో వర్క్ చేయడం జరుగుతుంది. నేను సాయంత్రం నైటు 9:45కి ఏవో సార్ నాకు కాల్ చేయడం జరిగింది. పదే కిందికి రండి అమ్మా, నేను సూర్యాపేటలోనే ఉన్నా, కిందికి రండి అని అనడం జరిగింది. ఫుల్గా తాగేసి నాకు అట్లా ఫోన్ చేసినప్పుడు నాకు చాలా భయం వేసింది. మళ్ళీ దాని తర్వాత కూడా సారు నేను సూర్యాపేటలోనే ఉన్నా, పడుకున్నామని మెసేజ్ చేయడం జరిగింది. 10:28కి అట్లా మెసేజ్ చేయడం జరిగింది. నాకు ఇంకా బాగా షివరింగ్ వచ్చేసి యాంగ్జైటీ వచ్చి నేను నా బాడీ అంతా చల్లగా అయిపోయి నేను మెంటల్గా డిప్రెషన్ అయిపోయాను. నేను మా ఫ్రెండ్స్ అయినా సాయిరాజ్ గాను ఇంకా బాలాజీ సార్కి ఫోన్ చేయడం జరిగింది. వాళ్ళిద్దరూ రెస్పాండ్ అయ్యి ఇట్లా కరెక్ట్గా సార్ అని మెసేజ్ చేసిరు. ఫోన్ చేసినప్పుడు కూడా వాళ్ళు ఏమన్నారు అంటే ఆ సార్ కూడా మళ్ళీ ఫోన్ చేసి ఏఈఓలతో చెప్పిన దమ్కా ఇప్పిస్తున్నావా అని మాట్లాడడం జరిగింది. మళ్ళీ మా బ్రదర్ కాల్ చేసినప్పుడు కూడా నీ పిల్ల అయితే చెప్పు లైట్ తీసుకుంటా అని అనడం జరిగింది. నన్ను కిందికి ఏ ఉద్దేశంతో పిలిచిండు, నీకు 1 మినిట్ కూడా అంటే 1% కూడా ఛాన్స్ లేదా కిందికి రావడానికి, కిందికి రా అని పదే సతాయించిండు. నా పేరు మైత, నేను గొట్టిపర్తి ఏఈఓని. గత సంవత్సరంగా నేను ఇక్కడ తుంగతుర్తి మండలం గొట్టిపర్తిలో వర్క్ చేయడం జరుగుతుంది. నేను సాయంత్రం నైటు
9:45కి ఏవో సార్ నాకు కాల్ చేయడం జరిగింది. పదే పదే కిందికి రండి అమ్మా, నేను సూర్యాపేటలోనే ఉన్నా, కిందికి రండి అని అనడం జరిగింది. ఫుల్గా తాగేసి నాకు అట్లా ఫోన్ చేసినప్పుడు నాకు చాలా భయం వేసింది. మళ్ళీ దాని తర్వాత కూడా సారు నేను సూర్యాపేటలోనే ఉన్నా, పడుకున్నామని మెసేజ్ చేయడం జరిగింది. 10:28కి అట్లా మెసేజ్ చేయడం జరిగింది. నాకు ఇంకా బాగా షివరింగ్ వచ్చేసి యాంగ్జైటీ వచ్చి నేను నా బాడీ